వైస్ ప్రెసిడెంట్ రేస్ ఎవరికి బీఆర్ఎస్ వైసీపీ సపోర్ట్? దేశవ్యాప్తంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. అటు ఎన్డీఏ ఇటు ఇండీ కూటమి దక్షిణాది వ్యక్తుల్ని వైస్ ప్రెసిడెంట్ బరిలో నిలిపాయి. అయితే ఈ ఎన్నికలో బీఆర్ఎస్ వైసీపీ ఎటువైపు నిలుస్తాయి అన్నది టాక్ ఆఫ్ టూ స్టేట్స్ గా మారిపోయింది. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఖరారు చేసింది ఎన్డీఏ కూటమి. బుధవారం రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఇండీ కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలతో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కోరారు కేంద్ర మంత్రి రాజ్నాథ్. గతంలో ఎన్డీఏ తీసుకొచ్చిన అనేక బిల్లులకు వైసీపీ మద్దతు తెలిపింది. ఇప్పుడు కూడా ఎన్డీఏ అభ్యర్థికే వైసీపీ మద్దతిచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. 2014లో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ దళిత అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ను బరిలోకి దింపడంతో దళిత ఈక్వేషన్లో బీఆర్ఎస్ ఆయనకు బహిరంగ మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ప్రకటించగా తెలుగు వ్యక్తికి మద్దతిచ్చింది బీఆర్ఎస్. 2018లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించగా బీజేపీతో ఉన్న విభేదాల వల్ల బీఆర్ఎస్ ఇండీ కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. అప్పట్నుంచి బీజేపీతో ఉప్పు నిప్పులా ఉంటోంది బీఆర్ఎస్. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మారిపోయింది గులాబీ పార్టీ. ఇండీ గ్రూప్ ఏమో తెలంగాణ, మరి అదే విధంగా ఎన్డీఏ ఆయననేమో తమిళనాడు. సో ఏది ఏమైనా మా ఫోకస్ అంతా తెలంగాణ వైపే ఉంటుంది, తెలంగాణ అభివృద్ధి పైన. పోతే ఇది ఒక రాజకీయ ఎన్నిక. ఈ రాజకీయ ఎన్నికకు మేము సాధించే తెలంగాణ కొరకు చేస్తున్న కృషికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇది ఒక రాజకీయ నిర్ణయం. కాబట్టి ఈ రాజకీయ నిర్ణయం మా పార్టీ పెద్దలు, మా నాయకులు కేసీఆర్ గారు తీసుకుంటారు. రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.